బ్యాలెన్స్ ద ఈక్వేషన్ బై అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ ఇన్ అసిడిక్ మీడియం అండ్ బేసిక్ మీడియం. రెండు కూడా ఈ వీడియోలో నేను చెప్పిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈక్వేషన్ను బ్యాలెన్స్ చేయాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ వచ్చేసి ఇదే రూల్స్. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్కి ఫైండ్ ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇక్కడ ఉన్న ఆక్సిడేషన్ స్టేట్ అనేది లేదా ఆక్సిడేషన్ నెంబర్ అనేది ఫైండ్ చేయాలి. నెక్స్ట్ మార్క్ ఆక్సిడేషన్ ఆర్ రిడక్షన్ రియాక్షన్, అంటే ఎక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది ఎక్కడ రిడక్షన్ జరుగుతుందని మార్క్ చేయాలి. అది ఎలా అంటే చార్జ్ ఇంక్రీజ్ అయితే ఆక్సిడేషన్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, దాన్నే ఆక్సిడేషన్ అంటాం. ఒకవేళ చార్జ్ డిక్రీజ్ అయ్యి ఆక్సిడేషన్ నెంబర్ అనేది డిక్రీజ్ అయిపోతుంది, దాన్ని రిడక్షన్ అంటాం. ఓకే, తర్వాత బ్రేక్ ద ఈక్వేషన్ ఇంటూ టూ హాఫ్. ఒకటి ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్, ఇంకొకటి రిడక్షన్ హాఫ్ రియాక్షన్ అనేది డివైడ్ చేయాలి. ఇక్కడ ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్ అనేది రాసుకోవాలి. నెక్స్ట్ రిడక్షన్ హాఫ్ రియాక్షన్ అని అక్కడ బ్యాలెన్స్ ద హాఫ్ రియాక్షన్, ఆ వచ్చిన హాఫ్ రియాక్షన్ని బ్యాలెన్స్ చేయాలి. తర్వాత ఆ రియాక్షన్లో ఇఫ్ ఆక్సిజన్ ఈజ్ లెస్, అంటే నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ అనేది లెస్ ఉన్నాయనుకోండి, అన్ని నెంబర్ ఆఫ్ H2O అనేది యాడ్ చేయాలి. హైడ్రోజన్ ఈజ్ లెస్, ఆక్సిజన్ లెస్ ఉంటే H2O యాడ్ చేయాలి. హైడ్రోజన్ లెస్ ఉంటే H+ అనేది యాడ్ చేయాలి. లాస్ట్ బ్యాలెన్స్ చార్జ్ బై యాడింగ్ ఎలక్ట్రాన్. అంత ఈక్వేషన్కి చార్జ్ బ్యాలెన్స్ చేయాలి ఎలక్ట్రాన్స్ యాడ్ చేసి. ఇదంతా అసిడిక్ మీడియంకి. ఫర్ బేసిక్ మీడియం సేమ్ ఇదంతా రూల్స్ ఫాలో అయ్యి లాస్ట్లో H+ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ 2H+ ఉంటే బోత్ సైడ్ 2OH- అయాన్స్ అనేది యాడ్ చేయాలి. బోత్ సైడ్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. సో అలా యాడ్ చేస్తే లాస్ట్ స్టెప్లో దాన్ని బేసిక్ మీడియం అని అంటాం. ఓకే, సో ఇదంతా నేను చెప్పుకుంటూ పోతే మీకు అన్ని రూల్స్ అనేది గుర్తుండిపోతాయి. ఇంకా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. అండ్ దెన్ ఇట్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ ఫైండ్ ద ఆక్సిడేషన్ నెంబర్. ఆక్సిడేషన్ నెంబర్ అనేది ఫైండ్ చేస్తాం. ఇక్కడ నార్మల్గా Br2 వస్తే 0 ఉంటుంది, దీనికి ఆక్సిడేషన్ స్టేట్. ఇక్కడ హైడ్రోజన్కి +1 ఉంటుంది కాబట్టి ఇది -1. ఓకే, సో -1 నుండి 0కి వచ్చింది, దట్ మీన్స్ ఆక్సిడేషన్ జరిగింది. అంటే ఛార్జ్ ఇంక్రీజ్ అయింది. -1 నుంచి 0కి వచ్చిందంటే ఇంక్రీజింగ్, సో ఆక్సిడేషన్. సో ఇక్కడ చూడండి, ఛార్జ్ ఇంక్రీజ్ అయింది, ఆక్సిడేషన్ నెంబర్ అనేది కూడా ఇంక్రీజ్ అయింది. సో దట్ ఈస్ ఆక్సిడేషన్ రియాక్షన్ ఇది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ Sని X పెట్టుకుందాము. -2 ఆక్సిజన్స్ ఉన్నాయి, ఆక్సిజన్కి -2 వేసుకుంటాం. సో 2 ఇక్కడ చూడండి, 2 -2 = చార్జ్ 0, X - 4 = 0. సో X = 4 వస్తుంది. సో ఇక్కడ +4 చార్జ్, ఎందుకంటే 2 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి -4, ఇక్కడ +4 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, సల్ఫర్ మీద ఆక్సిడేషన్ స్టేట్ చూస్తామనికే ఇక్కడ హైడ్రోజన్ +1 వస్తుంది, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి +2. ఇక్కడ ఆక్సిజన్ 4 ఉంది, బట్ 2 కాబట్టి 4 2 -8. ఇంకా సల్ఫర్ మీద 8 - 2 + 6 ఇలా. ఓకే, సింపుల్గా అంటే ఇలా చేసుకోవచ్చు, లేదా ఇలా ఈ మెథడ్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ ఇది చేస్తే సింపుల్ ఉంటుంది ఇలా బ్యాలెన్స్ ఈక్వేషన్స్లో. సో ఇక్కడ చేసేస్తాం, ఆక్సిడేషన్ తెలిసిపోయింది. అండ్ దెన్ ఇక్కడ రెడ్యూస్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, +6 నుంచి +4కి వచ్చింది, అంటే ఛార్జ్ డిక్రీజ్ అయింది, ఆక్సిడేషన్ నెంబర్ కూడా డిక్రీజ్ అయింది. సో రిడక్షన్. ఇప్పుడు బ్రేక్ ద ఈక్వేషన్ ఇంటూ టూ హాఫ్. ఆక్సిడేషన్, రిడక్షన్. సో ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్. నెక్స్ట్ రిడక్షన్ హాఫ్ రియాక్షన్. ఓకే, ఇప్పుడు ఆక్సిడేషన్లో HBr Br2. ఓకే, ఆక్సిడేషన్లో HBr రిడక్షన్లో వచ్చేసి H2SO4 SO2 రిడక్షన్లో. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ ఫాలో అవుదాం. నెక్స్ట్ బ్యాలెన్స్ ద హాఫ్ రియాక్షన్. బ్యాలెన్స్ చేద్దాం. ఇక్కడ Br అనేది 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది. సో 2r అంటే 2HBr చేసేస్తే ఈక్వల్ అయిపోతుంది Br2. నెక్స్ట్ ఇఫ్ ఆక్సిజన్ ఈస్ లెస్ H2O ఈజ్ యాడ్. ఇక్కడ ఆక్సిజన్సే లేవు, సో మేము జస్ట్ ఏం చూస్తాం, హైడ్రోజన్స్ చూస్తాం. హైడ్రోజన్ ఈజ్ లెస్ H+ ఈజ్ యాడ్. ఇక్కడ హైడ్రోజన్ 2 ఉన్నాయి, ఇక్కడ ఏం లేవు. సో 2HBr Br2 +
2H+ యాడ్ చేసాం. ఓకే, ఇప్పుడు బ్యాలెన్స్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాలెన్స్ చార్జ్ బై యాడింగ్ ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ యాడ్ చేసి బ్యాలెన్స్ చేయాలి చార్జ్. ఎందుకంటే ఇక్కడ చూడండి చార్జ్ ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ఏం లేదు చార్జ్. సో ఏం చేసాం ఇప్పుడు 2HBr Br2 ప్లస్ 2H ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ యాడ్ చేసాం. అంటే 2 + 2 - క్యాన్సిల్ అయిపోయి 0 వచ్చేస్తుంది ఛార్జ్. అలా నెక్స్ట్ రిడక్షన్లో పోదాం. సేమ్ ఇవే రూల్స్ ఫాలో అవుతూ ఇప్పుడు బ్యాలెన్స్ ద హాఫ్ రియాక్షన్ అని ఉంటుంది. సేమ్ ఇవే రూల్స్. ఇక్కడ ఆక్సిజన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ తక్కువ ఉంది. ఇక్కడ 4 ఆక్సిజన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. సో H2O H2SO4 యూజెస్ టు SO2 2 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా రిమైనింగ్ 2H2O యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఎన్ని నెంబర్ ఆఫ్ ఆక్సిజన్స్ లెస్ అంటే అన్ని నెంబర్ ఆఫ్ H2O యాడ్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు H2SO4 SO2 + 2H2O యాడ్ చేసేద్దాం. ఇప్పుడు హైడ్రోజన్స్ తక్కువ ఉన్నాయి, ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 4 ఉన్నాయి. అప్పుడు 2H+ అని యాడ్ చేయాలి. H2SO4 + 2H + SO2 + 2H2O. ఇప్పుడు సరిపోయింది. బట్ ఛార్జ్ నెక్స్ట్ బ్యాలెన్స్ ద ఛార్జ్ రావాలంటే ఇక్కడ 2+ ఉంది కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. H2SO4 + 2H + 2 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు బ్యాలెన్స్ అయిపోయింది. సో SO2 + 2H2O. సో ఇది ఇప్పుడు లాస్ట్ ఏం చేయాలంటే ఈ 2 ఈక్వేషన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. 2HBr Br2 + 2H + 2 ఎలక్ట్రాన్స్. ఇది నెక్స్ట్ H2SO4 + 2H + 2 ఎలక్ట్రాన్స్ అండ్ దెన్ SO2 + 2H2O. ఓకే, ఇక్కడ 2H + 2H + 2 ఎలక్ట్రాన్స్ క్యాన్సిల్ అయిపోయింది. సో రిమైనింగ్ ఈక్వేషన్స్ ఎంత ఉందో రాద్దాము. 2HBr + H2SO4 యూజ్డ్ టు Br2 + SO2 + 2H2O. రిమైనింగ్ మిగిలేదు. ఇప్పుడు ఇదంతా ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిందో లేదో చూద్దాం. ఇక్కడ 2H 4H అయింది. ఇక్కడ చూడండి 2 × 4H అయిపోయింది. ఓకే, బ్యాలెన్స్ 2Br ఉంది కాబట్టి 2Br. ఇక్కడ నెక్స్ట్ సల్ఫర్ ఒకటే ఉంది, ఇక్కడ కూడా ఒకటే ఉంది. ఆక్సిజన్ 4 ఉన్నాయి, ఇక్కడ చూడండి 2 ఆక్సిజన్స్. సో రిమైనింగ్ 4. సో బ్యాలెన్స్ ఈక్వేషన్. దిస్ ఈజ్ అబౌట్ అసిడిక్ బ్యాలెన్సింగ్ ద ఈక్వేషన్ ఇన్ అసిడిక్ మీడియం. నెక్స్ట్ బేసిక్ మీడియంకి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇది బేసిక్ మీడియంకి ఎగ్జాంపుల్. ఓకే, గివెన్ ఈక్వేషన్ Br- + MnO4- యూజ్డ్ టు BrO3- + MnO2. ఫస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ చూద్దాం. ఇక్కడ Br- ఉంది, ఇక్కడ చూడండి BrO3. ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ చేసి నార్మల్ ఫార్ములా ప్రకారంగా పోతే Brకి X + 3 ఆక్సిజన్స్. ఆక్సిజన్కి నార్మల్లీ -2 వేసుకుందాం. చార్జ్ వచ్చేసి -1. సో X - 6 - 1. X = -1 + 5. సో X + +5. సో X = 5. నెక్స్ట్ ఇక్కడ ఆక్సిజన్ ఉంది, ఆక్సిజన్ 2 ఉంది, బట్ ఆక్సిజన్కి తీసుకునేది -2. సో 2 × 2 = 4 వచ్చి -4 ఇక్కడ వస్తుంది. ఇక్కడ -4 వచ్చింది కాబట్టి ఇక్కడ +4 ఉంటుంది. సింపుల్గా అంటే ఇలా వేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ MnO4 ఇక్కడ చూడండి X +2 +4 ఆక్సిజన్స్ ఉన్నాయి. -2 = -1 ఛార్జ్. సో X - 8 = -1. X = -1 + 8. X = 7 వస్తుంది. ఇక్కడ ఆక్సిజన్ స్టేట్ ఇక్కడ +7. ఓకే, ఇది ఇక్కడ ఇలా ఆక్సిజన్ స్టేట్ తెలిసిపోయింది. ఇప్పుడు Br- నుంచి Br + 5కి వచ్చింది. సో ఇంక్రీజ్ అయింది, దట్ ఈస్ ఆక్సిడేషన్. అంటే చూడండి చార్జ్ ఇంక్రీజ్ అయితే ఆక్సిడేషన్ నెంబర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, దాన్ని ఆక్సిడేషన్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ +7 నుంచి +4 అంటే డిక్రీజ్ అయింది ఆక్సిడేషన్ నెంబర్. సో రిడక్షన్. సో
యాజ్ యూజువల్ మాకు ఆక్సిడేషన్ రిడక్షన్ తెలిసిపోయింది. ఇప్పుడు ఈక్వేషన్ని బ్రేక్ చేయాలి 2 హాఫ్గా, ఆక్సిడేషన్ ఒకటి రిడక్షన్ ఒకటి. సో బ్రేక్ చేద్దాం. సింపుల్గా ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్, రిడక్షన్ హాఫ్ రియాక్షన్. ఓకే, Br మైనస్ గివ్స్ రైజ్ టు BrO3 మైనస్, ఇక్కడ MnO4 మైనస్ గివ్స్ రైజ్ టు MnO2. ఓకే, ఇప్పుడు దీని ప్రకారంగా పోతాం. ఓకే, బ్యాలెన్స్గా ఉంది కాబట్టి బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఆక్సిజన్స్ లెస్ ఉంటే H2O యాడ్ చేయాలి అని. ఓకే, ఇక్కడ 3 ఆక్సిజన్స్ ఉన్నాయి, ఇక్కడ ఏం లేదు కాబట్టి Br మైనస్ ప్లస్ 3H2O గివ్స్ us టు BrO3 మైనస్. ఇప్పుడు హైడ్రోజన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి హైడ్రోజన్స్ యాడ్ చేయాలి. సో ప్లస్ 6H ప్లస్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నాయి అంటే లైక్ చార్జ్ లాస్ట్ బ్యాలెన్స్ చార్జ్ బై యాడింగ్ ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తే బ్యాలెన్స్ అయిపోతుంది. ఇక్కడ -1 ఉంది, ఇక్కడ -1 + 1. సో ఇక్కడ అంటే 6H ప్లస్ ఉన్నాయి, 6 ఇది తీసుకుంటే 5 అవుతుంది. 5 ఇక్కడ ఒకటి ఉంటుంది అంటే అన్నీ క్యాన్సిల్ అవ్వాలంటే ప్లస్ 6 ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ ఉంది అంటే ఇక్కడ కూడా -1 రావాలి. ఇక్కడ 6 ఇది చేస్తే 5 అవుతుంది, 5 6 చేస్తే 1 వస్తుంది అంటే 5 - 6 చేస్తే మైనస్ వస్తుంది. సో మైనస్ ఈక్వల్ అయిపోతుంది ఛార్జ్. నెక్స్ట్ ఈ సైడ్ MnO4 MnO2, ఇక్కడ ఆక్సిజన్స్ ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి అంటే ఇక్కడ బ్యాలెన్స్ చేయాలంటే ఇక్కడ 2H ప్లస్ H2O యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు హైడ్రోజన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ MnO4 మైనస్ ప్లస్ 2 2 4H ఉన్నాయి కాబట్టి 4H ప్లస్ గివ్స్ రైజ్ టు MnO2 ప్లస్ 2H2O. ఓకే, ఇప్పుడు చార్జ్ ఈక్వల్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ప్లస్, ఇక్కడ 4H ప్లస్ ఉన్నాయి, 4 ఒకటి వచ్చేసి 3 అయిపోతుంది. సో మొత్తం క్యాన్సిల్ అయిపోవాలంటే ప్లస్ 3 ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలి, సరిపోతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మేము ఇక్కడ చూడండి, ఇక్కడ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి సరిపోయింది. బట్ ఇక్కడ ఈక్వల్ లేదు కాబట్టి ఇది మొత్తాన్ని ఇంటూ 2 చేస్తాం. ఓకే, సో 2 3 6 ఎలక్ట్రాన్స్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ యాడ్ చేయాలి. Br మైనస్ ప్లస్ 3H2O గివ్స్ రైజ్ టు BrO3 మైనస్ ప్లస్ 6H ప్లస్ 6 ఎలక్ట్రాన్స్ అయిపోతాయి. ఓకే, ఇది నెక్స్ట్ ఇది 2MnO4 మైనస్ ప్లస్ 4 2 8H ప్లస్ 6 ఎలక్ట్రాన్స్ అయిపోతాయి. నెక్స్ట్ 2MnO2 ప్లస్ 2 2 4 హైడ్రోజన్ H2O అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ 6 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ 8 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఇది 2 హైడ్రోజన్స్ వచ్చేస్తాయి. ఓకే, సింపుల్గా అంటే Br మైనస్ ప్లస్ ఓకే 2MnO4 మైనస్ ప్లస్ 3H2O ప్లస్ 2H ప్లస్ వస్తాయి. గివ్స్ రైజ్ టు BrO3 మైనస్ ప్లస్ 2MnO2 ప్లస్ 4H2O వస్తుంది. ఓకే, ఇక్కడ 2H ప్లస్ ఉన్నాయి. నేను చెప్పిన అసిడిక్ మీడియంలో H ప్లస్ ఎన్ని వస్తాయో అన్నీ OH మైనస్ యాడ్ చేయాలి 2 సైడ్స్ అని. సో ఇక్కడ ప్లస్ 2OH మైనస్, ఇక్కడ కూడా ప్లస్ 2OH మైనస్ యాడ్ చేస్తాం. ఓకే, ఇక్కడ సో 2H ప్లస్ 2OH మైనస్ కలిసి 2H2O వస్తుంది. ఇక్కడ 2H2O, దెన్ ఇక్కడ 3H2O, సో 5H2O వస్తుంది. ఇక్కడ 4H2O, సో 5H2O, ఇది -4H2O చేస్తే H2O వస్తుంది. సో ఫైనల్ ఈక్వేషన్ వచ్చేసి Br మైనస్ ప్లస్ 2MnO4 మైనస్ ప్లస్ H2O ప్లస్ గివ్స్ రైజ్ టు H2O అంతే. ఓకే, గివ్స్ రైజ్ టు BrO3 మైనస్ ప్లస్ 2MnO2 ప్లస్ 4H2O ప్లస్ 2OH మైనస్. సో యాజ్ యూజువల్ అన్నీ సేమే ఉంటాయి. అసిడిక్ మీడియం అంటే ఇంతవరకు చేయరు, సింపుల్గా ఇంతే క్లోజ్ అయిపోతుంది.
బేసిక్ మీడియంలో హెచ్ ప్లస్ అనేది వస్తాయి. సో ఆ హెచ్ ప్లస్ వచ్చినప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ హెచ్ ప్లస్ వస్తాయో అన్ని నెంబర్ ఆఫ్ ఓహెచ్ మైనస్ అనేది బోత్ సైడ్ యాడ్ చేయాలి. అలా యాడ్ చేసి ఇలా హెచ్ ప్లస్ ఓహెచ్ మైనస్ కలిసి వాటర్ వస్తుంది. ఇలా సింపుల్. సో అసిడిక్ బేసిక్ మీడియం.